హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు పుష్పక్క వంటలు. ఈరోజు అయితే మా అత్తమ్మ నా కోసం ఏ వంటకం చేసి చూపిస్తారో అడుగుతానండి. అత్తమ్మ, ఈరోజు నా కోసం ఏం చేసి చూపిస్తున్నావు వంట? సున్నుండలు చేస్తాం అనుకుంటున్నాను పుష్ప. ఓకే, స్వీట్ ఐటెం. అవును, ఓకే. మంచి బలమైన ఆహారం ఇది. అవును అత్తమ్మ, పిల్లలకి పెద్దలకి మంచి బలమైన ఆహారం. ఓకే. మనం దీనికి ఒక నల్ల మినపగుండ్లు ఒక కప్పు తీసుకుందాం. ఓకే. మొత్తం మరీ నల్లగా ఉండకుండా సున్నుండలు వైట్ మినపగుండ్లు ఒక కప్పు తీసుకుందాం. సరే. ఈ రెండు కలిపి ఒక 1/2 కేజీ ఉంటాయి. ఒక 1/2 కేజీ బెల్లం తీసుకుందాం. కొంచెం ఒక చారుడు బియ్యం తీసుకుందాం. బియ్యం ఒక దానికి సరిపడా నెయ్యి. ఓకే. కొంచెం యాలకులు. ఓకే అత్తమ్మ, ఇప్పుడు బియ్యం అని చెప్పావు కదా, ఈ బియ్యం ఎందుకు అత్తమ్మ? ఇందులో రెండు మినపగుండ్లు కలిస్తే బాగా జిగటగా ఉంటుంది, నోటికి అతుక్కోకుండా. బియ్యం కూడా మనం దోరగా వేయించుకొని కలుపుకుంటే అది నోటికి అతుక్కోకుండా బాగా వస్తుంది అనమాట. సున్నుండ బాగా వస్తుంది అనమాట, విడిపోద్ది అనమాట. ఓకే. లేదంటే నోటికి అతుక్కుంటది. అందువల్ల సరే, సరిపడా నెయ్యి తీసుకుందాము. ఇప్పుడు ఈ రెండుని బాగా ఎర్రగా దోరగా వేయించుకుందాము. ఓకే అత్తమ్మ. అత్తమ్మ, ఇప్పుడు తర్వాత ఏం చేద్దాం అత్తమ్మ? ఇప్పుడు ముందుగా పొయ్యి వెలిగించుకుందాము. ఓకే. వెలిగించుకొని ముందుగా ఈ మినపగుండ్లు వేయించుకుందాం, ఎర్రగా వేయించుకుందాం. సరే. మంట సిమ్లో పెట్టుకోవాలి అత్తమ్మ? పెద్ద మంట పెట్టు. ఓకే. పుష్ప, దీంట్లో కొంచెం బియ్యం కూడా వేసుకుందాము. సరే అత్తమ్మ. ఒకసారి వేయించుకుందాం. బియ్యం కూడా వేసుకొని సరే, మంచి వాసన వచ్చే వరకు బాగా ఎర్రగా వేయించుకుందాం. ఓకే. పచ్చి వాసన అంతా పోవాలి. అత్తమ్మ, ఈ కలర్ వచ్చింది, సరిపోయింది అత్తమ్మ? సరిపోద్ది. ఇంక తీసి ప్లేట్లో పోయి ఓకే చల్లారనిద్దాం వాటిని. మళ్ళీ ఇవి కూడా వేసుకొని వేయించుకుందాం. అవి కూడా అలాగే బాగా వేయించుకోవాలి కదా అత్తమ్మ? మంచి వాసన వచ్చేదాకా వేయించుకుందాం. ఇది రంగు తెలియదు కదా మనకి, ఏది వేయలేదు అనేది అర్థం అవ్వదు కాబట్టి మనం వాసన వస్తుంది అన్నమాట. మంచి వాసన వచ్చినప్పుడు మనం తీసుకోవాలి. సరే అత్తమ్మ, అవి నువ్వు వేయించుకున్నావు కదా, నేను ఈ లోపల నెయ్యిని మరగబెడతాను. అత్తమ్మ, మంచి వాసన వస్తుంది. మినుములు ఏగినట్టున్నాయి, సరిపోతుందా? సరిపోద్ది. ఇంకా ఏగినట్టే, మంచి వాసన వస్తే ఏగినట్టే. ఇది తీసుకొని మనం ప్లేట్లో తీసుకుందాము. సరే. కొద్దిగా చల్లార్చి మిక్సీ పట్టుకుందాం మెత్తగా. ఓకే అత్తమ్మ, ఇవి బాగా చల్లారిని, ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మెత్తగా మిక్సీ పట్టు, మెత్తగా రావాలి. సరే అత్తమ్మ. పుష్ప, అత్తమ్మ, ఈ బెల్లం కూడా ఈ పట్టే పౌడర్లోనే కొంచెం వేసుకున్నాం. దాంట్లో కొద్దిగా ఉంచి మొత్తం మెత్తగా అయిపోద్ది. ఇక సరే అత్తమ్మ. మొత్తం కలిసిపోవడానికి మనం దీంట్లోనే వేసుకుందాం, మిక్సీలోనే. పుష్ప, దీంట్లో కొంచెం 4 యాలకులు వేసుకుందాం. సరే అత్తమ్మ. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా చెయ్యి. అత్తమ్మ, తర్వాత ఏం చేద్దాం అత్తమ్మ? ఇది మొత్తం ఒక గిన్నెలో వేసుకొని మొత్తం ఇట్లా మొత్తం అంతా ఒక గిన్నెలో వేసుకుందాం. మిక్సీ పెట్టిన మిశ్రమాన్ని మొత్తం కలుపుకుందాం. ఓకే. బెల్లం కలిసేటట్టు కలుపుకున్నాం అత్తమ్మ. మంచిస్తుంది, యాలకులు వేశారు కదా, మంచి వాసన వస్తుంది. అత్తమ్మ, నెయ్యి వేసాను అత్తమ్మ. ఇట్లా కలుపుకుంటూ ఈ మినప సున్నుండలు పుష్ప, చిన్నపిల్లలకి మామూలుగా పిల్లలు ఉంటారు కదా, చదువు 10th చదివే పిల్లలు అలాంటి వాళ్ళు ఉంటారు కదా. అవునత్తమ్మ. పిల్లలకి నీరసం రాకుండా, వెన్ను నొప్పి రాకుండా, అలాంటి పిల్లలకి బాగుంటుంది అనమాట. ఇది తింటే బలం ఉంటుంది, నడువులు బిగుస్తాయి అనమాట. నడువులు నొప్పి లాంటివి రాకుండా ఉంటాయి పిల్లలకి. అదేలే అత్తమ్మ. చిన్నపిల్లలు తిన్నా కూడా అరగదనే సమస్య ఉండదు, బాగుంటుంది. ఇది పిల్లలకి కూడా కాస్త బాగుంటుంది, బలంగా ఉంటుంది అనమాట. పుష్ప, అత్తమ్మ, సున్నుండలు రెడీ అయిపోయినాయి. ఓకే. రుచి చూసి ఎలా ఉందో చెప్పు. సరే అత్తమ్మ, బాగా వచ్చినాయి.
బాగున్నాయి అత్తమ్మ. తీపి కూడా కరెక్ట్గా సరిపోయింది. సరిపోయింది. నెయ్యి వాసన బాగుంది. బాగా నెయ్యి అంతా ఎక్కువ వేసాం కదా నెయ్యి. అవును, అంతా నెయ్యి వేసి చేశారు కదా, కమ్మగా బాగుంది అత్తమ్మ. ఓకేనండి, ఈ సున్నుండల వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓకేనా? బాయ్.